హాయ్ ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో దారుకావనంలో ఉండే ఋషులు తాము చేసే యజ్ఞయాగాదుల వల్ల మరియు తమ మంత్రతంత్రాల వల్ల తామే సర్వశక్తివంతులమని అహంకరించారు. అంతేకాక వారు భగవంతుడిని కూడా లెక్క చేయడం మానేశారు. వారి అహంకారాన్ని అణచడానికి శివుడు భిక్షాటన మూర్తిగా మరియు విష్ణువు మోహినిగా అక్కడకు వెళ్ళారు. కానీ వచ్చినది శివుడు మరియు విష్ణువు అని తెలుసుకున్న ఆ ఋషులు తమ తపోశక్తితో శివునిపైకి అనేక ఆయుధాలను, మృగాలను ప్రయోగించారు. మొదటిగా ఋషులు ఒక భయంకరమైన పులిని సృష్టించి ఆ మహేశ్వరుని మీదకి పంపగా ఆయన దాని చర్మాన్ని వలిచి వస్త్రంగా కట్టుకున్నాడు. తర్వాత వారు కొన్ని విషసర్పాలను ఆయన మీదకు పంపగా శివుడు వాటిని ఆభరణాలుగా వేసుకున్నాడు. చివరిగా వారు తమ అహంకారం మరియు అజ్ఞానం అంతటినీ కలిపి అపస్మారకుడు అనే మరుగుజ్జు రాక్షసుని సృష్టించి శివుడి పైకి పంపారు. అపస్మారుడు భయంకరమైన అరుపులతో శివుని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు పరమశివుడు నవ్వుతూ ఆ మరుగుజ్జు రాక్షసుడిని తన కుడికాలి కింద పడవేసి అతనిని వీపుపై నిలబడి ఆనంద తాండవం చేయడం ప్రారంభించాడు. శివుని పాదఘాతానికి అపస్మారకుడు కదలలేక ఏమీ చెయ్యలేక అలానే పడిపోయాడు. ఆ దృశ్యమే మనం చూసే నటరాజస్వామి రూపం. అయితే ఆ సమయంలో శివుని రూపానికి ముగ్ధులైన పతాంజలి మహర్షి మరియు వ్యాఘ్రపాదుడు అనే మహర్షి శివుని పరమానంద తాండవాన్ని చూడాలని చిదంబరంలోని తిల్లై వనం అనే ప్రదేశానికి చేరుకొని అక్కడ ఘోర తపస్సు చేశారు. వారి కోరిక మేరకు శివుడు ఇక్కడ కనకసభలో తన అద్భుతమైన ఆనంద తాండవాన్ని ప్రదర్శించాడు. ఆకాశం అంటే అనంతం, శూన్యం. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పడానికి అక్కడ శివుడు ఆకాశతత్వంలో వెలిశాడు. అందుకే చిదంబరంలోని గర్భాలయంలో నటరాజస్వామి పక్కన ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. భగవంతుడు ఆకాశంలో నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్పడమే దాని అర్థం.